కేంద్ర ప్రభుత్వ వ్యయం, యూనియన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. పికాక్ వైజ్ మన్ల ప్రభుత్వ వ్యయ విశ్లేషణ. బ్రిటిష్ ఆర్థికవేత్తలైన అలెన్ టి పిరాప్, జాక్ వైజ్ మన్లు 1890 నుండి 1955 కాలానికి సంబంధించిన ఇంగ్లండ్ ప్రభుత్వ వ్యయ గణాంకాలను విశ్లేషించారు. ప్రభుత్వ వ్యయం క్రమక్రమంగా నిరవధికంగా పెరగకుండా జంప్స్, జర్క్స్ లేదా మెట్ల, హిప్స్ తీరులో అంచెలంచెలుగా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. వారు 3 రకాల ప్రభావాలను ఇందులో వివరించాడు. అది: 1. తొలగింపు ప్రభావం. సామాజిక సంక్షోభం లేదా ఇతర అవాంతరాల, యుద్ధం, ప్రతి ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వ వ్యయం పెరుగుదల అనివార్యమవుతుందని పికాక్ వైజ్మన్ పేర్కొన్నారు. వీటిని ప్రభుత్వాల వద్ద ఉన్న ప్రస్తుత రాబడితో నిర్వహించలేమని వెల్లడించారు. ప్రభుత్వ రాబడిని అధికం చేసేందుకు పన్ను రేట్లు పెంచాలి లేదా కొత్త పన్నులు విధించాలి. అయితే యుద్ధం లేదా ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితుల్లో ప్రజలు అధిక పన్ను భారాన్ని రుణే స్థితిలో ఉండరు. దీంతో ప్రభుత్వ వ్యయం కొనసాగుతుంది. దీని ఫలితంగా వ్యయం అధికమై పన్నుల రాబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ విధంగా సామాజిక సంక్షోభాల తర్వాత కూడా పన్ను విరింపు, వ్యయంలో నిరపేక్ష సాపేక్ష పెరుగుదల తొలగింపు ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. ప్రభుత్వ వ్యయం ప్రజల ఆర్థిక, సామాజిక జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. దేశ ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో కీలకం. అందుకే ప్రభుత్వం ప్రజాద్రవ్యాన్ని అత్యంత పొదుపుగా, న్యాయసమ్మతంగా ఖర్చు చేయాలి. ప్రభుత్వం వివిధ నియమాల ఆధారంగా ప్రభుత్వ వ్యయాన్ని నిర్వహిస్తుంది. ఇవన్నీ సమాజానికి గరిష్ట సాంఘిక ప్రయోజనాన్ని సమకూర్చేవిగా ఉంటాయి. ఆర్థికాభివృద్ధికి సహాయపడని తప్పనిసరి నిర్వహణ. రాజా సామాజిక అవాంతరం ప్రత్యక్ష ఫలితంగా ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. తరచూ చేసే ఇతర వ్యయ అంశాలు ప్రభుత్వ కొత్త ఆర్థిక కార్యకలాపాల విస్తరణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. 2.52.0 ఇన్స్పెక్షన్ అఫిక్. ప్రస్తుత రాబడి ప్రభుత్వ వ్యయం కంటే తక్కువగా ఉంటే అది తనిఖీ ప్రభావాన్ని ఏర్పరుస్తుంది. 3. కేంద్రీకరణ ప్రభావం, కాన్సంట్రేషన్ అఫిక్. సామాజిక అవాంతరం, సోషల్ డిస్టర్బెన్స్, నాన్ ఆదాయం నుంచి ప్రభుత్వ వ్యయం పెరిగి, రాబడి తగ్గుతుంది. దీంతో ప్రభుత్వ వ్యయం, రాబడి కొత్త స్థాయి వద్ద స్థిరమవుతాయి. దీన్నే కేంద్రీకరణ ప్రభావం అంటారు. పికాక్ వైజ్మన్ సరికలన ప్రభుత్వ వ్యయం, రాబడి పెరుగుదలకు దారితీసే అసాధారణమైన, అసంగతమైన పరిస్థితులను ప్రస్తావించి, ఒక ప్రత్యేక పరిస్థితిని వివరించింది. పంచవర్ష ప్రణాళికలు, కేంద్ర ప్రభుత్వ వ్యయం. పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆర్థిక వృద్ధి సాధించాలని ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేసింది. నాటి నుంచే ప్రభుత్వ వ్యయం పెరుగుతూ వచ్చింది. ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రభావాలు. ప్రొఫెసర్ హ్యూ డాల్టన్ ప్రకారం ఏ దేశంలో అయినా ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయి 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి రాబడిలాగానే వ్యయాన్ని కూడా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం అని 2 రకాలుగా విభజించారు. రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయాన్ని సాధారణ ఆర్థిక, సామాజిక సేవలపై చేసే వ్యయం. రక్షణ వ్యయం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే విరాళాలపై వ్యయం అని 3 విధాలుగా వర్గీకరించారు. 1900 నుండి 81 నుంచి 2010 నుండి 11 మధ్య భారతదేశ ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే రెవెన్యూ వ్యయం చాలా ఎక్కువగా, మూలధన వ్యయం చాలా తక్కువగా ఉన్నాయి. వాస్తవానికి పెట్టుబడికి ఉపయోగపడే మూలధన వ్యయం మొత్తం శాతం కంటే తక్కువగా ఉంది. రక్షణ వ్యయం పెరగడం, రుణాలు పెరిగి, వడ్డీ చెల్లింపులు అధికం కావడం, సబ్సిడీల కారణంగా రెవెన్యూ వ్యయం పెరుగుతుంది. 7. రెవెన్యూ వ్యయం అనేది ఆర్థికాభివృద్ధికి సహాయకారి కాదు. కాబట్టి దీన్ని తగ్గించి, నియంత్రించాలని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయ ప్రభావాలు. పని చేసే, పొదుపు చేసే, పెట్టుబడి పెట్టే ప్రజల సామర్థ్యం. ప్రభుత్వ వ్యయం అనేది ప్రజల పన్ని పొదుపు పెట్టుబడి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఉచిత వైద్యం, విద్య, ఆరోగ్య సేవలు, చౌకైన గృహ సౌకర్యాలు మొదలైన వాటిపై చేసే వ్యయం ప్రజలు పనిచేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. పని చేసే, పొదుపు చేసే, పెట్టుబడి పెట్టే ప్రజల కోరిక, పన్ని పొదుపు, పెట్టుబడి కోరిక ద్వారా ప్రభుత్వ వ్యయం ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. వివిధ ఉద్యోగితలు, వివిధ ప్రాంతాల మధ్య ఆర్థిక వనరుల మళ్లింపు, గరిష్ట జాతీయోత్పత్తి, సమాజ సంక్షేమ సాధన కోసం ప్రభుత్వం వ్యయాన్ని చేసేందుకు ప్రత్యేక ప్రాంతాన్ని లేదా స్థలాన్ని, పరిశ్రమను ఎంపిక చేస్తుంది. సమష్టి ఆర్థిక అస్థిరతపై ప్రభుత్వ వ్యయ ప్రభావాలు. సమష్టి ఆర్థిక అస్థిరత సాధారణంగా 2 రకాలుగా ఉంటుంది.
అవి ఉత్పత్తి అస్థిరత, ధరం అస్థిరత. జె.ఎం. కీన్స్ ప్రకారం, స్థిర ధరల స్థాయి వద్ద ఉన్న సంపూర్ణ ఉద్యోగిత ఆ స్థితి నుంచి వైదొలగడాన్ని ఆర్థిక అస్థిరత అంటారు. దీనికి ప్రధాన కారణం సమష్టి సార్థక డిమాండ్ కొరత, తక్కువ ఉపాంత పెట్టుబడి సామర్థ్యంతో పాటు ఉపాంత వినియోగ ప్రవృత్తి సూత్రం ప్రపంచంలోని అతి వృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో సమష్టి సార్థక డిమాండ్ లోపానికి కారణాలుగా ఉన్నాయి. మాంద్యం కాలంలో ప్రభుత్వ వ్యయ ప్రభావాలు. సాధారణంగా ఎప్పుడైతే పొదుపు అనేది పెట్టుబడిని అధిగమిస్తుందో తత్ఫలితంగా పచుష్టి సార్థక డిమాండ్ తగ్గి, ధరలు తగ్గుతాయి. ఈ స్థితినే మాంద్యంగా పేర్కొంటారు. ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వ వ్యయ ప్రభావాలు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణ పరమైన పరిస్థితులను అరికట్టడంలో ప్రభుత్వ వ్యయం సహాయకారిగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి, వృద్ధిలపై ప్రభుత్వ వ్యయ ప్రభావాలు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ప్రాంతీయ అసమానతలను తగ్గించడంలో, సాంఘిక అవస్థాపన సౌకర్యాలకు అభివృద్ధి చేయడంలో, మౌలిక వసతుల కల్పనలో, మూలధన వస్తు పరిశ్రమల వృద్ధి పరిశోధన అభివృద్ధిలో ప్రభుత్వ వ్యయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరీకరణకు ఆర్థిక కార్యకలాపాల జిద్దీపనకు ప్రభుత్వ వ్యయం ఉపయోగపడుతుంది. అయితే ప్రజల సామాజిక అవసరాల దృష్ట్యా దీన్ని ప్రభుత్వం తప్ప ససరిగా నిర్వహించాల్సి వస్తోంది. 718802000 మధ్య స్థూలజాతీయోత్పత్తిలో మొత్తం రెవెన్యూ వ్యయం క్రమక్రమంగా పెరిగింది. ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ, సబ్సిడీలు పెరగడమే ఇందుకు కారణం. కాలంలో వడ్డీ చెల్లింపులు, సబ్సిడీ వ్యయం, రక్షణ వ్యయాలు స్థూల జాతీయోత్పత్తిలో 60% కంటే ఎక్కువగా ఉన్నాయి. మూలధన వ్యయం. మూలధన వ్యయాన్ని కాలక్రమంలో ఉపాధి, ఉద్యోగిత ఆదాయాలను సృష్టించగల పెద్ద ప్రాజెక్టులు, నిర్మాణాలు లాంటి వాటిపై ఒకేసారి చేయగల భారీ వ్యయంగా పేర్కొంటారు. పంచవర్ష ప్రణాళికల కాలంలో మూలధన కల్పన వ్యయంలో చాలా మార్పులు జరిగాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో 35% ఉన్న మూలధన వ్యయం రెండో పంచవర్ష ప్రణాళిక చాటానికి 133%కి పెరిగింది. ఆ తర్వాత అనేక హెచ్చుతగ్గులకు లోనై క్రమంగా క్షీణించసాగింది. 7 సంచవర్ష ప్రణాళికల కాలంలో ఇది 20%కి తగ్గింది. సంచవర్ష ప్రణాళిక కాలంలో 224%కి చేరింది. తగ్గుతున్న మూలధన కల్పన వ్యయ శాతం అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం రుణాలపై ఆధారపడుతూ వచ్చింది. 2010 నుండి 2021 మధ్య కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయం. ప్రభుత్వ మూలధన వ్యయవృద్ధి సగటున సంవత్సరానికి 2011 నుండి 12 నుంచి 2020 నుండి 2021 మధ్యకాలంలో 36,125 కోట్ల రూపాయలు ఉండగా, ఇదే కాలంలో ప్రభుత్వ మొత్తం వ్యయ వృద్ధి రూ. 2,48,266 కోట్లుగా ఉంది. అంటే ప్రభుత్వ మొత్తం వ్యయం పెరుగుదల కంటే మూలధన వ్యయ పెరుగుదల చాలా తక్కువ. 7. ప్రభుత్వ మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా 2015 నుండి 16 నుంచి 2020 నుండి 21 మధ్యకాలంలో బాగా క్షీణించింది. ఈ సమయంలో మూలధన వాటా 12 నుంచి 13%గా మాత్రమే ఉంది. అభివృద్ధి సాధించడానికి ఇంత తక్కువ మూలధనం ఉపయోగపడదు. స్థూల జాతీయోత్పత్తిలో మూలధనవ్యయ శాతం కేవలం 15% నుంచి 10% మధ్యే ఉంది. అంటే స్థూల జాతీయోత్పత్తిలో కనీసం 2% కూడా మూలధన వ్యయంగా ఉపయోగపడలేదు. అందుకే దేశంలోని సహజ వనరులను, శ్రామిక శక్తిని ఎక్కువ స్థాయిలో ఉపయోగించి ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం చేసే రుణం కూడా ఒక శక్తివంతమైన సాధనమని ఆర్థికవేత్తలు భావించారు. కాలక్రమంలో పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రభుత్వం రుణాలు సేకరించడం కూడా